యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినమందు మన తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకును, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుటకు, మరి వారికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుటకు సంఘముగా మనం కూడి ఉన్నాం. ప్రతిరోజు కుటుంబముగా మనము వారిని మహిమపరుస్తూ ఘనపరిచేటువంటి వారమై ఉన్నాం. సంఘముగా ప్రతి ఆదివారం కూడి తండ్రికి కుమారునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించడానికి సంఘముగా కూడుతున్నాం ప్రతి ఆదివారం. సో కాబట్టి ఈ ఆదివారం కూడా మనకు దయచేసినందుకై తండ్రి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుతాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు అయ్యాయి? 11 అధ్యాయాలు అయ్యాయి. సో ఒకసారి రివ్యూ లాగా చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏముంది? ఫస్ట్ చాప్టర్ 1వ అధ్యాయంలో ఏముంది? దేవుని యొద్ద నుండి, ఓకే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తేమో దూత ద్వారా ఎవరికి తెలియజేస్తున్నాడు? యోహానికి తెలియజేస్తున్నాడు. ఇది ప్రకటన గ్రంథం. దేవుడు యేసుక్రీస్తుకు తెలియజేశాడు. యేసుక్రీస్తు దూత ద్వారా ఎవరికి తెలియజేస్తున్నాడు? యోహానికి తెలియజేస్తాడు. అలాగే 1వ అధ్యాయంలో ఇంకా ఏముంది? ఓకే, తండ్రి సింహాసనాసీనుడై ఉన్నాడు. కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ సింహాసనము ఎదుట ఉన్నాడు. ఓకే, తర్వాత సో వీరి దగ్గర నుండి వీళ్ళకి శుభములు అందించేశాడు. ఓకే, తర్వాత యేసుక్రీస్తు యొక్క యోహానుకు యేసుక్రీస్తు దర్శనం. ఇది 1వ అధ్యాయంలో ఉంది. ఓకే, 2వ అధ్యాయం 2-3 అధ్యాయాలు 7 సంఘములకు యేసుక్రీస్తు రాసిన పత్రికలు. 7 సంఘములకు యేసుక్రీస్తు రాసిన పత్రికలు. 4వ అధ్యాయం దూతలు దేవుణ్ణి ఏం చేస్తారన్నమాట? ఆరాధించింది. 5వ అధ్యాయం యేసుక్రీస్తును గొర్రెపిల్లను ఏం చేస్తారన్నమాట? వధింపబడిన గొర్రెపిల్లను ఏం చేస్తారు? ఆరాధిస్తారు. 4వ అధ్యాయంలో ఓకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని ఆరాధిస్తారు. 6 నుండి 11 అధ్యాయాలేమో అవిశ్వాసులైన యూదుల మీద మరియు యెరూషలేము మీద దేవుని తీర్పు. తర్వాత 12వ అధ్యాయం. ఇప్పుడు మనం ఏ అధ్యాయం చూడొస్తున్నాం? 12వ అధ్యాయం మనం చూస్తాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఏముందనే దాన్ని చూసినట్లయితే 13 నుండి 19 అధ్యాయాల్లో రోమా మీద దేవుని తీర్పు. సో రోమా మీద దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో చూడడానికి ముందు 12వ అధ్యాయంలో మనం ఒక డిస్క్రిప్షన్ అన్నమాట, అంటే ఈ ప్రకటన గ్రంథం కంప్లీట్గా అర్థం అవ్వడానికి 12వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు 12వ అధ్యాయం మనం చూద్దాం. ఇప్పటి వరకు 11 అధ్యాయాలు అర్థమయ్యాయి కదా ప్రకటనలో దేని గురించి అని. 12వ అధ్యాయం 12th చాప్టర్ చదవండి ఎవరైనా. 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును
శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలవబడెను. సమస్త జనులను ఇనుప దండములతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండేది. రైట్, ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరెవరు? సో ఈ 12వ అధ్యాయానికి సింపుల్ టైటిల్ ఏంటంటే ద ఉమెన్, ద చైల్డ్ అండ్ ద డ్రాగన్. ముగ్గురు కనిపిస్తున్నారు. ఓకే, స్త్రీ మరియు శిశువు మరియు మహా ఘట సర్పం. మహా ఘట సర్పం. ఈ ముగ్గురు కనిపించారు. మనం చదువుతుంటే కదా స్త్రీ కనిపించింది. ఆ స్త్రీని ఎవరిని కనింది అనమాట? శిశువుని కన్నది. ఇప్పుడు ఆ శిశువును మృంగడానికి మహాఘట సర్పం ప్రయత్నిస్తుంది. సో ముగ్గురు ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఇలా 7 సూచనలు ఉన్నాయి. ఎన్ని? 7 సూచనలు ఉన్నాయి. సో ముందు ఆ 7 సూచనలు ఏంటో చూసేద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, ఇంట్రొడక్షన్ కింద రాసుకొని పరిచయం. ఇంట్రొడక్షన్ అక్కడ పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. గొప్ప సూచన, గ్రేట్ సైన్. గొప్ప సూచన, గ్రేట్ సైన్. ఏంటది? ఆ గ్రేట్ సైన్ ఏంటంటే 7 సూచనలు ఉన్నాయి. ఎన్ని? 7. 7 సైన్స్. 7 సూచనలు. ఒకటి మొదటి రోజు ఉమెన్, ద ఉమెన్. 2 ద చైల్డ్, మ్యాన్ చైల్డ్ అని అన్నారు ఇంగ్లీష్ కదా, ద మ్యాన్ చైల్డ్ ఆర్ చైల్డ్. 3 ద డ్రాగన్. 4 మిఖాయేల్. 5 the beast out of the sea. The beast out of the sea. సముద్రం నుండి వచ్చిన ఘట సర్పం, క్రూర మృగం. బీస్ట్ అంటే క్రూర మృగం. 6 the beast out of the earth. The beast out of the earth. 7 the offspring of the woman. The offspring of the woman. 7 సూచనలు ఉన్నాయి 12వ అధ్యాయంలో. ఎన్ని ఉన్నాయి? 7 సూచనలు. ఓకే, సో తెలుగులో ద ఉమెన్ అంటే స్త్రీ, ద చైల్డ్ అంటే శిశువు, ద డ్రాగన్ అంటే
మహాఘట సర్పము, మికాయేలు దూత. సో మీరు చూసినట్లయితే 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెను. సో మికాయేలు కనిపించాడు 12వ అధ్యాయంలో. ఇంకా ద బీస్ట్ అవుట్ ఆఫ్ ది సీ, సముద్రం నుండి వచ్చిన ఒక ఘట సర్పం. 13వ వచనం చూడండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి, ఓకే, అక్కడ ఒక ఘట సర్పం ఉన్నాడు. ఓకే, తర్వాత మళ్ళీ సముద్రం నుంచి వచ్చినటువంటి ఘట సర్పం. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ సంతానము ఎక్కడుంది? 17వ వచనం చూడండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఓకే, సో సముద్ర తీరమున నిలిచెను ఒక ఘట సర్పం, భూమి మీద ఉన్న ఒక ఘట సర్పం. అక్కడ స్త్రీ సంతానం అన్నాడు. సముద్రము మీద ఉన్న ఘట సర్పము, భూమి మీద ఉన్న ఘట సర్పము, భూమి మీద ఉన్న ఘట సర్పము. 7వది ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద ఉమెన్ అంటే స్త్రీ సంతానము. సో 7 సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 ఏంటో తెలియాలి. తెలిస్తే పాఠం అర్థమైనట్టే. ఓకే, 7 సూచనలు అన్నమాట. ఈ 7 వేటికి పోల్చబడింది. అసలు ఎవరు ఈ 7? చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. మొదట స్త్రీ గురించి చూద్దాం. 12వ అధ్యాయం స్త్రీ ఎలా వర్ణించబడింది? 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. సో ఇక్కడ స్త్రీని గురించి వర్ణించాడు అన్నమాట. ఎలా ఉందంట ఆ స్త్రీ వర్ణన? ఎలా ఉంది? ఆ స్త్రీ ఎలా కనిపిస్తా ఉంది? ఇది రాసేస్తున్నారు కదా, 7 సూచనలు పరిచయం అయిపోయింది. ఓకే, ఏ అని రాసుకొని woman, స్త్రీ. 12వ అధ్యాయం 1, 2 వచనం. ఎలా ఉందంట ఆ స్త్రీ? సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఎవరికి పోల్చాలి ఈ స్త్రీని? ఎవరు ఈ స్త్రీ అయి ఉండవచ్చు? ఈ స్త్రీ ఎవరై ఉండవచ్చు? అప్పుడు ఆది కాండంకి వెళ్తే, ఆది కాండము 37వ అధ్యాయం, సూర్యుని ధరించుకున్న స్త్రీ. అక్కడ యోసేపు యొక్క కళలో, యోసేపు కళ వచ్చింది. ఆ కళలో కూడా
ఆ కళ భావం అర్థం అవుతే ఇది అర్థం అవుతుంది మనకు. ఆదికాండం 37 9 నుంచి 11 వచ్చిన చదవండి. అతడు ఇంకొక కల కని ఆ. తన సహోదరులకు తెలియజేసి, ఆ, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. ఆ, అందులో సూర్య చంద్రులను ఉమ్. 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ 11 నక్షత్రాలు. ఇంకో నక్షత్రం ఏదు? యోసేపే. 11 నక్షత్రాలు సాష్టాంగ పడ్డాయి. ఆ 12 నక్షత్రం ఎవరు అనమాట? యోసేపు. సో అప్పుడు ఆ సూర్య చంద్రుడు అంటే ఎవరు? తల్లిదండ్రులు. సూర్య చంద్రుడు తల్లిదండ్రులు, 11 అన్నదమ్ములు నాకు సాష్టాంగ పడ్డాయని చెప్పాడంట. సో వెంటనే యోసేపు కూడా, యాకోబు కూడా కోపం వచ్చింది. ఏంట్రా, నేను మీ అమ్మ నీకు నమస్కారం చేయాలా, మీ అన్నలు నమస్కారం చేయాలా, నీకు అలాంటి కళలు వస్తున్నాయని యోసేపు ఏం చేశారు? వాళ్ళు కోపగించుకున్నారు. సో అప్పుడు అక్కడ యోసేపుకి వచ్చినటువంటి ఆ కళలో ఏం కనిపిస్తా ఉంది? ఇశ్రాయేలు సంతానం. ఎవరు కనిపిస్తున్నారు? ఇశ్రాయేలీలు. ఓకే, యోసేపు ఇశ్రాయేలీలకు ఒక ఆదరణ అవుతాడు. అంటే యోసేపును, ఇశ్రాయేలీల కోసం యోసేపును దేవుడు ముందుగా ఎక్కడికి పంపుతాడు? ఐగుప్తుకు పంపుతాడు. వీళ్ళ రాక కోసం యోసేపు ముందు వెళ్ళి ఐగుప్తుకి వీళ్ళను చేర్చుకోవడానికి అతన్ని దేవుడు ముందు పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక యోసేపు ఒక చక్రవర్తి అవుతాడు, ఐగుప్తులో ఒక గొప్ప రాజు అవుతాడు. అప్పుడు అందరూ కూడా యోసేపుకి ఏం చేస్తారు? నమస్కరిస్తారు. అది దాని మీనింగ్. సో కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనగానే ఎవరు గుర్తుకు రావాలి? 12 గోత్రాల ఇశ్రాయేలు. సో ఇక్కడ స్త్రీ కూడా ఏం ధరించుకుందంట? ప్రకటనలో సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు. అంటే అప్పుడు ఎవరు ఆ స్త్రీ? ఇశ్రాయేలు. ఆ స్త్రీ ఎవరు అన్నమాట? ఇశ్రాయేలు లేదా ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. ఇశ్రాయేలీయులను సూచించుచున్నది. స్త్రీ ఇశ్రాయేలీయులను సూచించుచున్నది. దేని ప్రకారం? ఆదికాండం 37వ అధ్యాయం 9 నుంచి 11. ఓకే, ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే యెషయా 54వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూస్తే ఇశ్రాయేలీయులను కూడా స్త్రీతో పోల్చడం జరిగింది. ఇశ్రాయేలీయులను ఒక స్త్రీతో పోల్చడం జరిగింది పాత నిబంధనలో. యెషయా 54 1 నుండి 6. యెషయా 54 1 నుండి 6 చదవండి. గొడ్రాల పిల్లలు కనని దానా, జై గీతం ఎత్తుతూ ప్రసవ వేదన పడని దానా, జై కీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడి దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు. నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిన్నును ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు అప్పుడు ఆ స్త్రీ, ఆ గొడ్రాలు, ఆ పిల్లలు కనంటిది ఎవరు అనమాట? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు యెహోవా దేవుడు ఏమై ఉన్నాడంట? భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు.
సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఇశ్రాయేలుని భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక స్త్రీతో పోల్చాడు అన్నమాట. ఎలాగైతే ఒక యవన కాలంలో వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ భర్త భార్య కొరకు ఎదురు చూస్తూ ఆ భార్యను ఎలా చేర్చుకుంటాడో, ఆ భార్యను క్షమించి ఎలాగైతే చేర్చుకుంటాడో, అలా నేను నిన్ను ఏం చేస్తున్నాను, పిలుస్తున్నాను, మరలా రమ్మని పిలుచుచున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోయావు, ఇప్పుడు మరలా రా, నీ భర్త దగ్గరికి రా మరలా. సో కాబట్టి ఇశ్రాయేలీయులను స్త్రీతో పోల్చినటువంటి సందర్భాలు పాత నిబంధనలో ఉన్నాయి. అలాగే ఇర్మియా 3వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 3:20. ఇర్మియా 3వ అధ్యాయం. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయంగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఒక స్త్రీ తన పురుషునికి ఎలాగైతే విశ్వాసఘాతకురాలవుతుందో అలా మీరు నాకు ఏమయ్యారు, విశ్వాసఘాతకులై. అంటే ఒక స్త్రీ భర్తను విడిచిపెడితే ఆ స్త్రీ పురుషునికి ఏం చేసినట్లు, విశ్వాసఘాతకురాలు. అలా మీరు నన్ను ఏం చేశారనమాట, విడిచిపెట్టడం వల్ల మీరు కూడా ఏమయ్యారు, విశ్వాసఘాతకులయ్యారు. సో కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు స్త్రీతో పోల్చబడ్డారు, ఇశ్రాయేలుని స్త్రీతో పోల్చబడ్డారు. అలాగే యెహెజ్కేలు 16వ అధ్యాయం 8 నుంచి చూడండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం 8 నుండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా. అంటే నీకు ప్రాయం వచ్చింది, నీకు ప్రాయం వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు నీకు అవమానం కలగకుండా నేనేం చేశాను, నేను వివాహం చేసుకున్నా. అంటే నీ మీద ఉన్న నిందలు తీసివేశాను, నీకు అవమానం కాకుండా నేను నిన్ను నా భార్యగా చేసుకొని ఉన్నాను. కానీ నువ్వేం చేశావు, నన్ను విడిచి వెళ్ళావు, విశ్వాసఘాతకురాలయ్యావు. సో ఈ కాంటెక్స్ట్ అంతా చూస్తే ఇశ్రాయేలీయులను ఒక స్త్రీతో పోల్చాడు. సో కాబట్టి ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఈ స్త్రీ, సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరన్నమాట, ఇశ్రాయేలీయులను సూచిస్తుంది, ఇశ్రాయేలీయులను సూచించుచున్నది. 12వ అధ్యాయం మళ్ళీ ప్రకటన గ్రంథానికి వెళ్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇన్ని వచనాలు చూపించడానికి ఇలా కారణం ఏంటంటే ప్రకటన గ్రంథంలో నా స్త్రీ సంఘము కాదు. కొంతమంది సంఘం అని చెప్పేస్తారు, సంఘం కాదు. కొంచెం డీప్ స్టడీగా అంటే సంఘాన్ని కూడా స్త్రీతో పోల్చాడు ఆ తర్వాత. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎవరన్నమాట, ఇశ్రాయేలు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు అంటే ఈ ఇశ్రాయేలీలకు పోల్చిన ఈ స్త్రీ మగ శిశువును కంటా ఉంది. అప్పుడు ఆ మగ శిశువు ఎవరన్నమాట, యేసుక్రీస్తు. సంఘం యేసుక్రీస్తుని కంటదా? సో కాబట్టి అక్కడ సంఘము స్త్రీ సంఘము కాదు. 12:5 ప్రకటన 12 ఎలా 12:5 చదవండి. సమస్త జనులను అపదండముతో ఏలైన ఒక మగ శిశువు 12 ఎక్కడ 2 కదా. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. ఇక్కడ కనిందా 4వ వచనం నుంచి. ఓకే, ఒక్క నిమిషం.
1-2 వచనాలేమో స్త్రీ గురించి ఉంది కదా. మూడవ వచనం ఎవరి గురించి ఉంది? మూడవ వచనం చదవండి. ఇదిగో ఎర్రని మహాగడ్డ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. సో ఇక్కడ బి స్త్రీకి ముందు శిశువుకి ముందు ఎవరు కనిపిస్తున్నారు అనమాట? ద డ్రాగన్. తెలుగులో మహాఘట సర్పం. 12వ అధ్యాయం 3 నుండి 4. 12వ అధ్యాయం 1 నుంచి 2 వరకు స్త్రీని గురించి ఉంది. 12వ అధ్యాయం 3 నుండి 4 వరకు డ్రాగన్ గురించి, మహాఘట సర్పం. సో ఆ స్త్రీ గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేస్తున్నప్పుడు 3వ వచనంలో ఎవరు ఎంటర్ అవుతున్నారు? డ్రాగన్, మహాఘట సర్పం ఎంటర్ అవుతున్నారు. ఏంటి చూడండి అక్కడ. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఏమర్థమైంది? సో ఘట సర్పం ఎవరు? ఆ మహాఘట సర్పం ఎవరు? ఆ మహాఘట సర్పం ఎవరు? ఆ మహాఘట సర్పం ఏం చేస్తున్నాడు? ఆ మహాఘట సర్పం ఏం చేస్తుంది? స్త్రీ ఆ శిశువును కనగానే ఏం చేయడానికి? మింగివేయడానికి కాచుకొని ఉందన్నమాట. స్త్రీ కనగానే మింగేయాలి. ఏ సీన్ గుర్తుకు వస్తుంది? ఏ రోజు కాలంలో ఏం చేశాడనమాట? జ్ఞానులు వచ్చారు. ఒకసారి వెళ్ళిపోదాం ఎక్కడికి? మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి చదవం. ఆ జ్ఞానులు తన్ను అపహరించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. సో ఇక్కడ ద డ్రాగన్ ఎవరు అన్నమాట? అంటే మేబీ హేరోదు ప్రయత్నించుండొచ్చు ఎవరిని చంపడానికి? యేసుక్రీస్తుని చంపడానికి. యేసుక్రీస్తు పుట్టాడనే విషయం తెలిసింది. యూదుల రాజులు జన్మించాడు. జ్ఞానులు చెప్పి వెళ్ళిపోయారు, బెత్లెహేములో జన్మిస్తాడండి, మేము చూడడానికి వచ్చాం. శాస్త్రుని ప్రధాని అడిగాడు, ఎక్కడ పుడతాడు యూదుల రాజు? బెత్లెహేములో పుడతారు. అప్పుడైతే బెత్లెహేములో ఉన్న చిన్నపిల్లలందరినీ ఏం చేయండి? మగపిల్లల్ని చంపించేయండి. అంటే ఆ శిశువు పుట్టకుండా చేయాలి. సో ఇది ఏ రోజు అయినప్పటికీ వెనకల అసలైన లీడర్ ఎవరన్నమాట? సాతాను. సో ఈ మహాఘట సర్పం ఎవరంటే సాతాను. ఎవరు? సాతాను. సాతాను హేరోదు ద్వారా లేదా హేరోదును వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. సాతాను హేరోదును ఉపయోగించుకున్నాడు. సాతాను యూదుల్ని ఉపయోగించుకున్నాడు. సాతాను రోమియుల్ని ఉపయోగించుకున్నాడు. సాతాను అబద్ధ ప్రవక్తల్ని ఉపయోగించుకున్నాడు. ఎవరు చేసినా దాని వెనకల సాతాను. సాతాను నేరుగొచ్చి చేయడు కదా. అంటే సాతాను యేసుక్రీస్తు పుట్టకుండా చేయాలనేది వాడి లక్ష్యం. కానీ దాంట్లో ఏమయ్యాడు? ఫెయిల్. యేసుక్రీస్తు పుట్టకూడదు, పుట్టినా అతన్ని ఏం చేయాలి? చంపేయాలి.
ప్రయత్నాలు చేశాడు కానీ అవ్వలేదు. సో ద డ్రాగన్ మహాకట సర్పం ఉపయోగించుకొనెను. తర్వాత మగ శిశువు బ్రాకెట్లో ఎవరు? యేసుక్రీస్తు. యేసు పుట్టగానే జన్మించగానే చంపుటకు ఏం చేశారన్నమాట? చంపుటకు ప్రయత్నించను. అయితే సాతాను ఏమయ్యాడు? సాతాను విఫలుడాయను. He failed. Satan failed to kill Jesus. నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ వాడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. యేసుక్రీస్తు విషయంలో సాతాను చాలా చోట్ల ఓడిపోతాడు. ఫస్ట్ ఎక్కడ ఓడిపోయాడు అనమాట? ఆయనను పుట్టించకూడదు, ఆయన పుట్టగానే ఆయన ఏం చేయాలి? చంపేయాలని ప్రయత్నించాడు కానీ అవ్వలేదు. యోహాను సువార్త ఒకసారి. ఇక యేసుక్రీస్తు జీవితాంతం కూడా ఆయన ఉన్నంత వరకు సాతాను పని ఏంటి? ఆయన్ని ఎలాగైనా సరే చంపాలి, అటాక్ చేయాలి ఆయన. ఒకసారి యోహాను సువార్త 8:58 నుంచి 59 చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు తాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. సో ఆయన చంపడానికి చాలా ప్రయత్నించారు కానీ యేసుక్రీస్తు ఎస్కేప్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చంపాల్సిన విధానం వేరు, ఆయన చనిపోవాల్సిన విధానం వేరు. కానీ సాతాను అంతకుముందే ఏం చేయాలి? ఆయన్ని చంపాలి. కానీ టైం రావాలి. యేసుక్రీస్తు చనిపోవడానికి వచ్చాడు కానీ చనిపోవాల్సిన టైంలో ఆయన చనిపోవాలి, చనిపోవాల్సిన విధానంలో ఆయన చనిపోవాలి. ఓకే, ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. రాళ్ళతో కొట్టి చంపేస్తే కదా ఎలా? సో సాతాను ఏంటంటే సిలువకి వెళ్ళక ముందు చంపేయాలి, సిలువ మనం మోయక ముందే, సిలువలో రక్తం చిందించక ముందే ఆయన చంపేయాలి. సో అన్ని చోట్ల సాతాను ఏమవుతున్నాడు? ఓడిపోతుంది. మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుంచి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుంచి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలోనే తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిక్షిప్తమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మలేకున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. సో అంటే యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు రకరకాల అటాక్స్. యాక్చువల్లీ ఆ పడవ మునిగిపోయేంత వరకు వెళ్ళిపోయింది. శిష్యులు డిసైడ్ అయిపోయారు ఏమి అలా ఉంది తుఫాన్. యాక్చువల్లీ ఇప్పుడు యేసు అక్కడ పడవ మునిగిపోయి యేసు చనిపోతే ఏమన్నా అర్థం ఉందా? సో ఆయన ఎలా చనిపోవాలో అలా చనిపోవాలి, ఎలా ప్రాణం పెట్టాలో అలా ప్రాణం పెట్టాలి. అలా కాకుండా సింపుల్ గా ఏదో యాక్సిడెంట్ లో చనిపోయినట్టు, ఏదో తప్పు చేశాడు కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు అన్నట్లు చంపేయాలనుకుంటున్నాడు ఎవరు? సో వాని ప్లాన్లన్నీ ఏమయ్యాయి? ఫెయిల్ అయ్యాయి. సో ఒక ఎగ్జాంపుల్. సో కాబట్టి ఆ మహాకట సర్పం ఎవరన్నమాట? సాతాను. నెక్స్ట్ 5వ వచనం సి, ప్రకటన 5 చదవండి. ప్రకటన 5వ వచనం. సమస్త జనములను
ఆ. ఇనుప దండంతో ఏలనైన ఆ. ఒక మగ శిశువును ఆమె కనగా ఆ. ఆమె శిశువు దేవుని యొద్దకును ఉమ్. ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడెను. మగ శిశువు 12వ అధ్యాయం 5వ వచనం. మగ శిశువు. ఎవరా మగ శిశువు? క్లియర్లీ ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు. ఒకసారి పాత నిబంధన కొన్ని వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు మగ శిశువు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. శిశువు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని అక్కడ అందుకే క్లియర్గా ఏమన్నారు? మగ శిశువు అన్నారు. మళ్ళీ స్త్రీ అనుకుంటారు, అమ్మాయి అనుకుంటారు. మగ శిశువు. కీర్తనలు 2వ అధ్యాయం. కీర్తనలు 2:9 చదవండి. ఇనుప దండముతో ఆ. నీవు వారిని నలుగుగొట్టెదవు, ఆ. కుండను పగలగొట్టినట్లు ఉమ్. వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఉమ్. కాబట్టి ఉమ్. రాజులను వివేకులై ఉండుడి, ఉమ్. భూపతులారా బోధనుండుడి, ఉమ్. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, ఉమ్. గడగడా వణుకుచు సంతోషించుడి, ఉమ్. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఉమ్. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన. సో కాబట్టి ఎవరా కుమారుడు, ఎవరా శిశువు అన్నమాట? యేసు. సో ఆయన గురించి ముందుగానే ప్రవచనం చెప్పబడింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట ఉంటుంది యెషయా గ్రంథం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎవరన్నమాట? యేసు. సో ఇప్పుడు 12వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనంలో ఏముంది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచిండెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. మరి ఏమన్నా అరణ్యానికి పారిపోయిందా? ఒకవేళ మరియకి సంబంధించిన స్త్రీ మరి అయితే అరణ్యానికి పారిపోయిందా? లేదు. సో ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయినంటే ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలుకి ఏం కలిగింది? హింస. ఎన్ని రోజులు? 3.5 years యాక్చువల్లీ. ఆ 1260 దినములను డివైడ్ చేస్తే ఎంత? 3.5 years. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాడు. కానీ ఆ 5వ వచనంలో ఒకటి గమనించండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువు ఆమెను కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడింది. సింపుల్ గా యేసుక్రీస్తు స్టోరీ అంతా ఒక లైన్ చెప్పేశాడు. ఏంటి? మగ శిశువును కనింది. సాతాను మింగడానికి ట్రై చేశాడు కానీ వాడు మింగలేకపోయాడు. ఆ శిశువు ఏమయ్యాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడింది. అంటే ఏంటి? ఆరోహణం. ఓకే. సో యేసుక్రీస్తు ఏమయ్యాడు అనమాట? ఆరోహణమవును. ఆరోహణమైన తర్వాత స్త్రీ ఎక్కడికి వెళ్తుంది అనమాట? అరణ్యానికి వెళ్తుంది. అంటే అది దేనికి సూచన? దేనికి సూచన? ఆ ఇశ్రాయేలులకి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు అనమాట? చెదిరిపోతారు. ఓకే. అప్పుడు ఆ చెదిరిపోయిన వాళ్ళు ఎవరు? సంఘం. చెదిరిపోయినట్టు అంటే అప్పటికి ఆ స్త్రీ ఏమవుతుంది అనమాట? ఆ స్త్రీ ఏమవుతుంది? సంఘంగా మారుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కన్వర్షన్స్ ఎవరు? యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత మొట్టమొదటిగా రక్షింపబడిన వాళ్ళు ఎవరు? అదే ఎవరు? ఆయాదంత క్రైస్తవులు, యూదులు. 3000 మంది ఎవరు? యూదులు. పర్టికులర్ గా ఎవరు అనమాట? వాళ్ళు యూదులే. గొప్ప హింస కలిగింది సంఘానికి. అప్పుడు సంఘంలో మొదట చేర్చబడిన వారు యూదులే. సంఘానికి హింస కలిగిందంటే ఎవరికి కలిగింది హింస? యూదులకే కలిగింది.
సో అలా 3.5 సంవత్సరాలు వాళ్ళకి ఏం కలిగిందనమాట? హింస. సో 3.5 సంవత్సరం అనేది నంబర్, ఎగ్జాక్ట్ నంబరు కాదు. లేదా ఆ 3.5 సంవత్సరాల హింస కలిగింది, పారిపోయారు. అంటే సాతాను రోమాన్ని ఉపయోగించుకొని క్రైస్తవుల్ని ఏం చేశాడనమాట? హింసించాడు. వాళ్ళు పారిపోయారు. కానీ క్రైస్తవుల్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు వాని వల్ల అవలేదు. సో కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణం అవును. అక్కడ మీరు రాసుకోవచ్చు లెఫ్ట్ లో. ఆమె శిశువు దేవుని యొద్దకును, ఆమె శిశువు అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని యొద్దకును ఆయన సింహాసనం మీద కొనిపోబడినట్టుగా యేసుక్రీస్తు ఆరోహణమయ్యను. అంటే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడు అయ్యాడు. పునరుత్థానుడు అవ్వగానే సాతానికి మళ్ళీ అక్కడ ఏంటి అనమాట? సెకండ్ ఫెయిలియర్. ఫస్ట్ ఫెయిలియర్ ఎక్కడ? ఫస్ట్ ఫెయిలియర్ పుట్టినప్పుడు చంపాలనుకున్నాడు, వాని వల్ల కాలేదు. సెకండ్ ఫెయిలియర్ ఎక్కడ? యేసుక్రీస్తు మరణం సిలువలో ఏం కాకూడదు? చావకూడదు. దానికి ఎన్నో ప్రయత్నం చేశాడు. అయితే యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు. ఎప్పుడైతే రక్తం కార్చాడో అప్పుడు సాతాను ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఎప్పుడు పునరుద్ధరణుడు అయ్యాడో సంపూర్ణంగా సాతానికి ఏది కలిగింది? అక్కడ ఓటమి కలిగింది. సో రెండోసారి ఓడిపోయాడు. మూడోసారి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవుల్ని హింసించడంలో కూడా వాడేమయ్యాడు? హింసిస్తున్నాడు. కానీ ఎవరు కూడా క్రీస్తును ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. యేసుక్రీస్తుని జన్మించగానే మింగేయాలనుకున్నాడు, ఫెయిల్. శిలోమ్రాన్లో యేసుక్రీస్తు మరణం ద్వారా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన్ను విశ్వసించిన, ఆయన వెంబడిస్తున్నటువంటి క్రైస్తవుల్ని, శిష్యుల్ని హింసిస్తే వాళ్ళు ఏమవుతారనమాట? క్రీస్తుని విడిచిపెడతారు. అప్పుడు నేను విన్ అవ్వచ్చు, నేను జయం పొందవచ్చు అనుకున్నాడు సాతాను. కానీ ఎంత హింసించిన క్రైస్తవుల్ని, ఎంత చావగొట్టినా, హతమార్చిన క్రైస్తవులు ఏం చేయలేదు? యేసుక్రీస్తును. అది ఫెయిల్యూర్. తర్వాత చెప్తాడు. సో ఇక్కడ సాతాను యొక్క ఫెయిల్యూర్ని చూపిస్తున్నాడు. సాతాను యొక్క గురి ఏంటంటే క్రీస్తుని ఓడించాలి, క్రీస్తును నమ్మిన క్రైస్తవుల్ని ఓడించాలి. అది యూదులైనా సరే, అన్యుల నుండి క్రైస్తవులైనా సరే. ఓకే. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అదే అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఏమవుతుందో అనేది నెక్స్ట్. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల నుంచి వచ్చి ఆయన ఏం చేశాడు? 33 సంవత్సరాల్లో భూమి మీద జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి వరకు 5వ వచనం. 6వ వచనంలో ఏమవుతుంది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాడు. అంటే సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు ఏమైపోయారు? అందరూ చెదిరిపోయారు. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచారు. ఏంటా స్థలం అంటే ఈ క్రైస్తవులందరూ చెదిరిపోయారు. యూదులైన క్రైస్తవులు చెదిరిపోయినప్పుడు వాళ్ళని చేర్చుకున్న వాళ్ళు ఎవరంటే అన్యులు. ఎక్కడికి వెళ్ళారు? అన్యుల నివాసానికి వెళ్ళారు. అన్యులున్న ప్రాంతాల్లో నివసించారు. ఎవరు? ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు హింస కలిగినప్పుడు ఫిలిప్ ఎక్కడికి పారిపోయాడు? సమరియకు వెళ్ళాడు. సమరియా యూదులు ఉండే స్థలమా? ఫిలిప్ యూదుడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? సమరియలో దాక్కున్నాడు. అంటే ఫిలిప్ని చేర్చుకున్నది ఎవరు? అన్యులు చేర్చుకున్నారు. అంటే యూదులు అన్యుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళని అటాక్ చేయడానికి ఎవరు వచ్చినా రారు కదా. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇప్పుడు అన్యుల దగ్గరికి యూదులు వస్తారా? రారు. క్రైస్తవులైన యూదులు ఎవరి దగ్గరికి పారిపోయారు? అన్యుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అన్యుల మధ్యలో ఉన్న యూదులైన క్రైస్తవులు హింసించాలంటే ఈ యూదులు కూడా ఏం చేయరన్నమాట, రాలేదు. అన్యుల దగ్గరికి ఎలా వెళ్తాం? మనం యూదులం కదా, వాళ్ళ టెరిటరీకి మనం పోకూడదు. కానీ వీళ్ళకి అర్థమైపోయింది వాక్యం, అన్యులు లేదు, యూదులు అనేది తేడా లేదా, మనం అందరం క్రైస్తవులు. క్రైస్తవులు అయిన తర్వాత వీళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నారు. సో అది దేవుడు ఒక స్థలం సిద్ధపరిచాడంటే అన్యుల దగ్గరికి వెళ్ళేటట్లు, యూదులు అన్యుల దగ్గరికి వెళ్ళేటట్లు
ఓకే, అందుకే చూడండి 6వ వచనం చూడండి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. రైట్, చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి ఆ. క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతను చెప్పిన మాటలేందు ఏక మనసుతో లక్ష్యము లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిన. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించనని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సమరయులు వాక్యమును అంగీకరించిరి. అప్పుడు సమరయులు ఎవరు? అన్యులు, యూదులు కాదు. అంటే ఒక యూదుడైన క్రైస్తవుడు అన్యుల మధ్యకి వెళ్ళి అన్యులకి ఏం ప్రకటించాడు? వాక్యం ప్రకటించాడు. సమరయులకు ప్రకటించాడు. సువార్త అందింది. వాళ్ళు అన్అఫీషియల్ గా సువార్త వెళ్ళింది, రక్షించబడ్డారు. పేతురు యాకోబు యోహానులకు విని వాళ్ళు వెళ్ళి వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాన్ని అక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ డి 7 నుండి 8. డి చదవండి. ప్రకటన 12 7 నుండి 8 చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకమందు యుద్ధము. కాన్ఫ్లిక్ట్ ఇన్ హెవెన్. కాన్ఫ్లిక్ట్ ఇన్ హెవెన్. పరలోకమందు యుద్ధము జరిగెను. 12వ అధ్యాయం 7 నుండి 8. ఓకే, చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. ఎవరితో యుద్ధం జరుగుతోంది? మిఖాయేలు మరియు ఘట సర్పం. మిఖాయేలుకి ఘట సర్పానికి మధ్య ఏంటన్నమాట? యుద్ధం. వార్ బిట్వీన్ మిఖాయేల్ అండ్ ది డ్రాగన్. చదవండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయింది. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా ఓకే, 8 వరకు చూద్దాం. సో ఇక్కడ మిఖాయేలు అని కొంతమంది ఏమో యేసుక్రీస్తుకు పోలుస్తున్నారు. ఈ మిఖాయేలు ఎవరో కాదు, యేసుక్రీస్తే. పరలోకంకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుకి సాతానికి మధ్య యుద్ధం జరిగింది అని కొంతమంది బోధిస్తారు. అంటే అజంప్షన్ అన్నమాట. బట్ వాస్తవానికి మిఖాయేలు యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత, సింహాసనాసనుడైన తర్వాత ఇంకా సాతాన్తో డైరెక్ట్ గా ఏముంటది? వాదం ఏమున్నా ఇంకా దూతలతోనే సాతానికి. ఎవరితో కాదు? యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు ఆల్రెడీ వాడిని ఏం చేశాడు అన్నమాట? ఓడించేశాడు. ఇంకా సాతానుతో యేసుక్రీస్తు ప్రత్యేకంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైనా జరిగి ఉంటే అది మిఖాయేలుకే. ఓకే, సో కాబట్టి మిఖాయేలుకి మరియు సాతానికి మధ్య యుద్ధం జరిగింది. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయేది. ఎవరు గెలవలేకపోయారు? ఘట సర్పము గెలవలేకపోయింది. తర్వాత సో ఈ మిఖాయేలుకి యూదా పత్రిక 1:9 చూసినట్లయితే మిఖాయేలు గురించి యూదా 1:9 చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు
సో మికాయేలు ప్రధాన దూత, అంటే దూతలందరికీ ఎవరన్నమాట ఇతను ప్రధానుడు. సో స్పెసిఫిక్ గా ప్రధాన దూత అయిన మికాయేల్ అనేవాడు ఉన్నాడు కాబట్టి మికాయేల్ అనే అనుకోవాలి. సో ఈ ప్రకటన 12లో ఉన్న మికాయేలు యేసుక్రీస్తు కాదు, మికాయేలు దూతే. ప్రధాన దూత అయిన మికాయేలు. చదవండి. మికాయేలు అపవాదితో వాదించుచు. సో మికాయేలు అపవాదితో వాదిస్తున్నాడు. తర్వాత మోషే యొక్క శరీరమును గురించి తరికించినప్పుడు, మోషే శరీరమును గురించి మికాయేలుకి సాతానుకు మధ్య ఏ టాపిక్ విషయంలో తర్కం జరిగింది? మోషే శరీరం విషయం. బహుశా సాతాను అంటాడు, మీ దేవుడు శరీరం చూపించకుండా చంపేశాడు, ఆ శరీరం ఎక్కడుందో ఏంటో సంథింగ్ ఏదో. మళ్ళీ ఆ శరీరం మళ్ళీ యేసుక్రీస్తు ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరం చెందినప్పుడు మళ్ళీ కనపడతాడు. ఇలా సంథింగ్ ఏమైనా ఉండొచ్చు టాపిక్. అప్పుడు ఆ మికాయేలు దూత ఏం చేస్తాడంట, అతని తీర్పు తీర్చ తెగిల్పక ప్రభువు నిన్ను గద్దించుగాక నేను. సో కాబట్టి మికాయేలు సాతానుతో యుద్ధం చేస్తున్నాడు. అంటే సాతాను రేంజ్ పడిపోయింది. సాతాను రేంజ్ ఇప్పుడు ఏంటన్నమాట, ఏముంటే నువ్వు దూతలతో మాట్లాడుకో, ఎవరితో కాదు. యోబు కాలం నాటికి, యోబు కాలంలో ఎవరితో వాదించాడు? తండ్రితో, యెహోవా దేవునితో వాదించాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక ఎవరితో వాదించాడు? యేసుక్రీస్తుతో వాదించాడు. ఇప్పుడు అన్నిట్లో ఫెయిల్ అయ్యాక ఇప్పుడు వాని స్థాయి పడిపోయింది. ఎక్కడ ఎవరితో మాట్లాడికి ఏమన్నా, ఎవరితో అన్నప్పుడు ఏం తెలియదు, దూతలతో మాట్లాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా అందరికి అపాయింట్మెంట్ దొరుకుతుందా? చీఫ్ మినిస్టర్ ఏముంటుంది అనమాట, ఏమున్నా పిఏ కింద మళ్ళీ ఇంకొకరు ఉంటారు. అక్కడే సరిపోద్ది అన్న. అన్ని హోదా అంటే సీఎంతో మాట్లాడాలంటే దానికి తగిన ఒక స్థాయి ఉండాలి. అలాంటి వాళ్ళే డైరెక్ట్గా సీఎంని కలుస్తారు, అందరూ కలవలేదు. సో సాధారణ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది అనమాట, దేవునితో వాదించేవాడు దూతలతో వాదించాల్సి వచ్చింది ప్రధానం. అంటే వాని అధికారం, వాని స్థాయి ఏమైపోయింది, పడిపోయింది. అది తప్ప ఆ వచనంలో వాడు భూమి మీద పడ్డాడని కాదు. సాతాను ఎప్పటి నుంచో భూమి మీద ఉన్నాడా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఉన్నాడు. వాడు అటు ఇటు తిరిగేవాడు. యోబు కాలంలో కూడా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఏం చేసేవాడు అనమాట, అటు ఇటు తిరిగేవాడు. అంటే పడిపోవడం అంటే ఏంటి దాని అర్థం? వాని స్థాయి, వాని అధికారం ఏమైపోయింది అన్న, తగ్గిపోయింది, పడిపోయింది. అది దాని. ఓకే, 12వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఓకే, సో ఇక్కడ 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సాతాను మరియు అతని దూతలు ఏమయ్యారు? పడద్రోయబడిరి. సాతాను మరి అతని దూతలు పడద్రోయబడిరి. నెక్స్ట్ 10 నుంచి 12. అంటే వాళ్ళకి ఓటం, పడద్రోయబడ్డారంటే ఓడిపోయాడు, వాని స్థాయి పడిపోయింది, ఇంకా వానికి ఇంపార్టెన్స్ లేదు. ఉన్నత స్థితి నుంచి అధ్వాన స్థితిలోకి పడిపోయాడు. దేవుడు వాడిని మంచి స్థితి ఇచ్చాడు, కానీ వాడు ఏం చేస్తున్నాడు, వెళ్తూ 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 మరింత ఏమైపోయాడు, దిగజారిపోయాడు. 10 నుంచి 12 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయన. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉచ్చహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. సో ఇప్పుడు పరలోకం సంతోషిస్తాం. ఎందుకు? సాతాను ఓడిపోయాడు. పరలోకంలో వాడికి ఘోర అపజయం కలిగింది. ఇప్పుడు వాడి టార్గెట్ ఎవరు? భూమి మీద ఉన్న క్రైస్తవులు. అందుకే సాతాను ఎవరిని మిరుగుతున్నా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తాం. పరలోకంలో వాడిని మేము జయించేసాం, మేము వాడిని ఓడించేసాం. ఇప్పుడు వాడి టార్గెట్ ఎక్కడనమాట? భూమి మీద ఉన్న. అంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అక్కడ డిస్కషన్, తర్వాత వాదములు, తర్కములు, ఫైటింగ్లు అన్నీ అయిపోయి తర్వాత వాడు ఎక్కడికి తోయబడ్డాడు అనమాట? భూమి మీద. అంటే ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం గురించి ఈ సందర్భం. ఫస్ట్ సెంచరీ గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత చాలా తర్కములు, వాదములు, వివాదములు అన్నీ జరిగాయి. ఓడిపోయాడు. ఇప్పుడు వాడు భూమి మీదకి వస్తున్నాడు. భూమి మీకు శ్రమ, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. సో ఇప్పటికి అన్వయించుకోవాలా ఈ వచనాన్ని, లేదా అప్పటికి అన్వయించుకోవాలా? ఇప్పటికి కాదు, ఈ కాలానికి అన్వయించుకోకూడదు ఈ వచనాన్ని. ఏ కాలానికి? ఫస్ట్ సెంచరీ. అంటే ఇప్పుడు వాడు రోమాని ఉపయోగించుకొని యూదుల్ని ఏం చేయబోతాడు? హింసిస్తాడు. క్రైస్తవుల్ని హింసిస్తాడు. రోమా ద్వారా అబద్ధ బోధన పుట్టిస్తాడు. అబద్ధ బోధ ద్వారా మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథం ఈ రోజుకి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, అప్లై. ఫస్ట్ సెంచరీకి సంబంధించింది ఇది. దీన్ని చదవగానే మనకు చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది? అమ్మ వచ్చినాడు రా వాడు, వాక్యం చెప్పింది నిజమే, వాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటాం. సో పరలోకంలో ఆనందం. అపవాది పరలోకంలో ఖాళీ చేశాడు కాబట్టి వాడు ఒకసారి ఎబ్రీ 7:25 ఒకసారి చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే సాతాను ఎవరిని హింసించినా కూడా, ఎవరైతే సాతాను యొక్క శ్రమల్ని, హింసని భరించి తట్టుకొని క్రీస్తు కొరకు నిలబడతారో వాళ్ళని రక్షించుటకు యేసుక్రీస్తు ఎవరన్నమాట? శక్తిమంతుడై ఉన్నాడు. సాతాను భూమి మీదకి వచ్చాడు, మొదటి శతాబ్దంలో వచ్చాడు. క్రైస్తవుల్ని హింసించాడు. రోమా ద్వారా, యూదుల ద్వారా, అవిశ్వాసులైన యూదుల ద్వారా, రోమిల ద్వారా క్రైస్తవుల్ని హింసించాడు. కానీ ఆ హింసలో ఎవరైతే నిలబడతారో వారిని యేసుక్రీస్తు ఏం చేశాడు అనమాట? రక్షించాడు. అందుకే వాళ్ళకి ఏమేమన్నాడు? ముద్ర వేయి. వాళ్ళ నొసళ్ళ మీద ఏమైంది? ముద్ర వేయండి. ఇప్పుడు ఇక్కడ సాతాన్ని పరలోకంలో ఎలా జయించారట? ఒక చాలా బాగుంటుంది చూడండి. 12 రండి మళ్ళీ 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పదాలు చాలా బాగుంది. 10వ వచనం ప్రకటన 12:10లో మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎవరి మీద నేరం మోపేవాడంట? వాడు మన సహోదరుల మీద నేరం మోపేవాడైన అపవాది
పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అపవాదిని దేంతో జయించారంట? అంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, క్రీస్తు యొక్క రక్తమును బట్టే అపవాదిని జయించారు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం కేవలం ఆయన మాత్రమే జయించలేదు. ఆయన రక్తంతో యేసుక్రీస్తు మాత్రమే జయించలేదు అపవాది మీద. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా అపవాదిని ఏం చేయగలరు? జయించగలరు. అందుకే నన్ను శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళ క్రింద త్రొక్కుదురు. ఎవరైతే జయిస్తారో జయించువాడు అపవాదిని త్రొక్కినట్లు. అపవాది శోధిస్తాడు, దాన్ని మనం జయించామనుకోండి, మనం అపవాదిని ఏం చేసినట్లు? త్రొక్కినట్లు. సో ఆయన రక్తము ద్వారా జయించినటువంటి వారు తామిచ్చిన సాక్ష్యము. క్రీస్తును నేను ఎరగనని చెప్పు, నేను వదిలేస్తాను. క్రీస్తు ఎవరో నాకు తెలియదు, నేను క్రీస్తును నమ్మను, క్రీస్తును విశ్వసించడం లేదు అని నువ్వు చెప్పు, నేను చంపకుండా వదిలేస్తానంటే వాడు ఒకవేళ అవునా ప్రస్తుతానికి ఎలాగో బతికేద్దాం, మరి తర్వాత చూసుకుందాం, క్రీస్తు చర్చ ఇవన్నీ, అవునయ్యా నేను క్రైస్తవుని కాదు, యేసు ఎవరో నాకు తెలియదు అని అన్నావు అనుకో, అప్పుడు ఎవరు గెలిచినారు? అంటే నీ సాక్ష్యము, నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా చచ్చిపోయావు. చంపిన క్రీస్తు నా ప్రభువు, క్రీస్తుని నేను నమ్ముతాను, క్రీస్తుని నేను విడవనని చంపేస్తాను నేను, అప్పుడు నువ్వేమైనట్లు? మొదటి శతాబ్దంలో క్రైస్తవులందరికీ అదే హింస. క్రీస్తుని విడిచిపెట్టావా బ్రతుకుతాం, క్రీస్తే కావాలంటే చస్తాం. అప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చారు? క్రీస్తు కావాలన్నారా, క్రీస్తు వద్దన్నారా? క్రీస్తే మాకు కావాలని సాక్ష్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళని చంపారు, హతసాక్షులు అయ్యారు. అందుకే తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించారు. వాస్తవానికి అపవాదికి జయం కలగలేదు. ఎవరికి జయం? క్రైస్తవునికి జయం. క్రీస్తు కొరకు చనిపోతేనేమో క్రైస్తవులకు జయం, క్రీస్తుని విడిచిపెడితేనేమో అపవాదికి జయం. సో ఇప్పుడు మనం జయిస్తున్నామా, ఓడిపోతున్నామా? మనం కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టిన, యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసిన, యేసుక్రీస్తుకు సంబంధించిన దాన్ని ఎక్కడో దూరం, అంటే మొదట లోకానికి ప్రాధాన్యత ఇచ్చి లాస్ట్లో యేసుక్రీస్తుకి ఇస్తే ఎవరు ఓడినట్టు, ఎవరు గెలిచి? అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. రాజ్యము నీతిని లాస్ట్ పెడితే ఇప్పుడు క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యము, దేవుని నీతి, పరిశుద్ధత, సమాధానము, ఆనందము, సత్యము ఇవి ముందున్నాయా లేదా ఇవన్నీ లాస్ట్లో ఉన్నాయా? నేను మాట్లాడు. పెళ్లి దగ్గరకు వస్తాం. పెళ్లిలో ఏవి ముందు ఆలోచిస్తారు? నీతి, సమాధానము, సంఘము, వాక్యము, ఇవి ముందు పెడుతున్నారా? ఇవన్నీ లాస్ట్లో పెట్టేసి ఫస్ట్ అబ్బాయి బాగా రిచ్చా, అబ్బాయి బాగా ఎడ్యుకేషన్ ఈక్వలా, సేమ్ ప్రాంతమేనా, సేమ్ క్యాస్ట్ అయినా, ఇవన్నీ చూసి లాస్ట్ ఏంటనమాట? ఎంతో మంది క్రీస్తు సంఘం వాళ్ళు మతశాఖలకు ఇచ్చేస్తున్నారు తమ పిల్లలకి. వాళ్ళందరూ దేవుని రాజ్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారా? దేవుని రాజ్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారా? ఆస్తి కోసమే కదా. ఆస్తి బాగుందంటే, కట్నం బాగా ఇస్తున్నారంటే ఎవరైతే ఏముంది? సత్యం చాలా మంది క్రీస్తు సంఘాలు డ్రామా, ట్రూ కాదు. ట్రూ చర్చ్ ఆఫ్ క్రిస్టియన్ మెంబర్స్ కాదు. అర్థమైనా? మీ పిల్లలకి ఎవరికి పెళ్లి చేస్తారు? యోహాన్, నీ కూతుర్ని ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇప్పుడే డిసైడ్ అయిపోవాలి. ఏమని? నా కుమార్తెను, నా కూతుర్ని క్రీస్తు సంఘ విశ్వాసకే ఇస్తాననేది ఇప్పుడే డిసైడ్ అయిపోవాలి. అర్థమైనా?
ఇప్పుడు అబ్రహం సిఎస్ఐ నుంచి వచ్చాడు, క్రీస్తు సంఘంలో ఉన్నాడు. నేను సిఎస్ఐ నుంచి వచ్చాను కాబట్టి నా కూతురు సిఎస్ఐకి ఎత్తానంటే అయిపోయా, పోయింది ఇది. క్రీస్తు సంఘ విశ్వాసకి నా కూతురు ఇస్తాను, నా కొడుకుకి క్రీస్తు సంఘ విశ్వాసనే చేసుకుంటాను అనేది ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. అంత కమర్షియల్గా ఆలోచించి లాస్ట్లో పర్లేదండి, మన గవర్నమెంట్ క్రీస్తు సంఘం నుంచి ఎలాంటి సంబంధం వచ్చినా ఒప్పుకోవట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకోటి చూడండి, ఇది చర్చ్ ఆఫ్కి సంబంధించిన మళ్ళీ ఇంకోటి చూడవేంటి, ఇంకా కొన్నిసార్లు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకవేళ నువ్వు గొప్ప స్థాయిలో ఉండొచ్చు, తను కింది స్థాయిలో ఉండొచ్చు, మ్యాచ్ అవదా? అందరూ కొంచెం మనకంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో. వయసు అమ్మాయిలు ఏం చేస్తారంటే వయసులో అబ్బాయి ఎక్కువ ఉండాలి, అబ్బాయిలు అమ్మాయి వయసులో తక్కువ ఉండాలి, కానీ మిగతా దాంట్లో అంతా ఎక్కువ ఉండాలి. ఈరోజు క్రీస్తు సంఘ సభ్యులు ఓడిపోతున్నారు, గెలవట్లే. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మొదట రాజ్యం అంటే ఆ సంఘంలో ఏముండాలి? నీతి. నీతి లేకపోతే అది సంఘం కాదు, నీతి లేకపోతే అది క్రీస్తు సంఘం కాదు. అందుకే దేవుని రాజ్యము నీతి సమాధానమై ఉన్నది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ దేవుని నీతి పరిశుద్ధాత్మ యందలి ఆనందం సమాధానమై. వాళ్ళు జయించిన వారు. ఇప్పుడు మన సంఘంలో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉన్నట్లయితే అప్పుడు మనం అందరం ఎవరిని జయించినట్లు? అపవాదిని జయించినట్లు. నీతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదంటే ఏంటి దాని అర్థం? సాతాను మనల్ని జయించాడు, మనం ఓడిపోయాం. అందుకు ఎప్పుడు కంప్లైంట్లు, కొట్లాటలు, గొడవలు, అది ఇది ఉంటేకిన అక్కడ ఈజీగా చెప్పేయచ్చు ఆడ ఎవరు ఓడిపోయారు? క్రైస్తవులు ఓడిపోయారు, సాతాను గెలిచాడని అర్థం. ఏ సంఘాలు అయితే ఎక్కువ కొట్లాటలు ఉంటాయి అక్కడ ఎవరు గెలుస్తున్నారు? సింపుల్ అంటే. ఒకవేళ కుటుంబం భార్య భర్తలు కొట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఎవరు గెలుస్తున్నారు? సాతాను గెలుస్తున్నారు. మీరిద్దరు కలిసి వాడిని జయించాలి, వానికి ఛాన్స్ ఇచ్చారు మీరు, వానికి ఛాన్స్ ఇచ్చినట్లే వాడు గెలుస్తాడు. మీరు ఏకంగా దండేసి వస్తున్నారు వాడికి. సో కుటుంబమైనా సంఘమైనా మన వ్యక్తిగత జీవితమైనా ఎప్పుడు మనం సాతాన్ని జయించాలి తప్ప వాడు మనల్ని గెలవకూడదు. ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తు రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని ఏం చేశారట? జయించారు. ఆయుధాలు కాదు, సాతాన్ని జయించింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధం యేసుక్రీస్తు రక్తం, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఈరోజు యేసుక్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఆదివారం ప్రభు బల ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రక్తం నిన్ను జయించడానికి యేసుక్రీస్తు రక్తం కార్చాడు, అపవాదిని జయించడానికి యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. అపవాది క్రియలను జయించాలి. ఆ రక్తంలో మనం కడగబడ్డాం, పరిశుద్ధులమయ్యాం, పవిత్రపరచబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం. ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ఆదివారం. ఆ రక్తంతో ఆయన జయించాడు. ఈరోజు మనల్ని కూడా అదే రక్తం ద్వారా ఏం చేస్తారన్నమాట? మనం జయిస్తారు. యేసుక్రీస్తు మన చేత జయింపజేస్తారు. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తునందు నేను బలవంతుడిని. క్రీస్తునందు నేను బలవంతుడు. నా బలం క్రీస్తే. నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయదు. మన బలం ఎవరు? క్రీస్తు బలం ఉంటే సమస్తము చేయదు. మన బలం హార్లిక్స్ లేదు, బూస్ట్లో లేదు, ఆంప్లేట్లో లేదు. బలం ఏదన్నమాట? క్రీస్తు, ఆయన వాక్యం. కాబట్టి మనం బలవంతులమా బలహీనులమా? బలవంతులు ఎప్పుడూ కూడా అసూయపడరు.
ద్వేషం పెట్టుకోరు, పగ ఉండదు బలవంతుల్లో. ఎప్పుడు ప్రేమ ఉంటుంది బలవంతులు, ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు తగ్గింపు ఉంటుంది. వాడు బలవంతుడు. అర్థమవుతుంది? మీలో తగ్గింపు ఉంటే మీరెవరు? బలం. మీలో సమాధానం ఉంటే మీరు బలవంతులు. మీలో నిష్కపటమైన ప్రేమ ఉంటే బలవంతులు. మీరు క్షమించే గుణం ఉంటే మీరెవరు? బలవంతులు. మనల్ని ఎవరో దూషించారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మన స్వీట్ బాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి, నువ్వెవరివి? బలవంతుడు. మనకు తెలుసు పలానా వ్యక్తి నన్ను టార్గెట్ చేశారు, వాళ్ళు నా మీద చేశారు, అయినా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం, మాట్లాడడం, అతన్ని మళ్ళీ పిలిచాం అనుకోండి, మనం ఎవరు? బలవంతుడు. ఇది ఉందా క్రీస్తు? ఇది ఉందా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిక్కీ ఉన్నాడు, రిక్కీని ఉదాహరణకి అశోక్ రిక్కీని మందలించాడు చిన్నప్పుడు, రైట్? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మీరెవరండి మా కొడుకున్నాను పోయా, ఏం లేదు, బలవంతులు కాదు, ఏమైనట్టు మీకే అడే తెచ్చుకుని చెప్తాడు, మమ్మీ నన్ను అంకులు కొట్టాడు. అవునా? అంకులు నిన్ను కరెక్షన్ చేశాడు, నువ్వు దిద్దుకోవాలి, అంకులు మన క్షేమం గురించి చెప్పాడు అని పిల్లలకి మనం ఏం చేయాలన్నమాట, అంతే తప్ప వాళ్ళలో ఏం చేయకూడదు అన్నమాట, వేషం కొట్టించకూడదు. అది క్రైస్తవుల మధ్య బంధువుల మధ్య ఉండాల్సిన. నెక్స్ట్ ఏమైందో తర్వాత చూద్దాం వచ్చేవాళ్ళం. ఎన్ని వరకు చూద్దాం? 12 వచనాలు చూద్దాం వచ్చేవారం. ఎందుకంటే దీని తాత్పర్యం తెలియకపోతే, ఊరికి ఎలా చేయించారు, దేంతో చేయించారని తెలియకపోతే మనం చదివి ప్రయోజనం లేదు. ఇది జ్ఞానం కోసం చదువుతున్నామా, మనలో భక్తిని పెంచుకోవడం కోసం చదువుతున్నాం? ప్రకటన గ్రంథం ద్వారా జ్ఞానం కాదు, నాకెంత తెలుసు, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రకటన నాలాగా చెప్పలేరు, ప్రకటనకు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, అందుకోసం కాదు ప్రకటన చెప్తలేదు. ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనలో భక్తి, విశ్వాసము, ప్రేమ కరగాలి తప్ప అందుకే జ్ఞానము పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధి. అంటే మనం నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానము దేనికి కన్వర్ట్ అవ్వాలి? ప్రేమకి కన్వర్ట్ అవ్వాలి. జ్ఞానం ప్రేమకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనం రక్షించబడదు. జ్ఞానం ఎప్పుడైతే గర్వానికి కన్వర్ట్ అవుతుందో అప్పుడు నాశనం. ఎందుకంటే నాశనానికి ముందు క్షేమాభివృద్ధి కావాలంటే ప్రేమ, నాశనం అవ్వాలంటే గర్వం. ఏది కావాలి మీకు? మీకు ఏది కావాలి? క్షేమాభివృద్ధి కావాలంటే దేనికన్నా జ్ఞానాన్ని దేనికి మార్చుకోవాలి? ప్రేమకి మార్చుకోవాలి. నాశనం అవ్వాలంటే గర్వానికి మార్చుకోవాలి. దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా గర్వించాలో చెప్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలా? ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికి ఆల్రెడీ టన్నుల కొద్ది ఉంది. టైం మాత్రమే, టైం రావాలి కానీ అందరూ చూపించేస్తారు. గర్వము, ఈగో అందరూ చూపించేస్తారు. ఈవెన్ అడుక్కునేవాడికి కూడా ఏముంటుంది? గర్వం ఉంటుంది. వాని ఈగో వాని లెవెల్ వాడిది. కాబట్టి మనం క్రీస్తు యొక్క ప్రేమను అలవర్చుకోవడానికి ప్రకటన గ్రంథం వచ్చేవారు మిగతా బాగా 13 నుండి 17 వచ్చారు. వచ్చేవారు అందరికీ